హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఎంటీఎస్ 2024 సో మనకి నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ యాజ్ వెల్ as మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు లాస్ట్ వీక్. సో ఇప్పుడు మనకి మాక్సిమం టైం లైన్ ఉన్నది 30 to 45 డేస్ టైం లైన్ ఉందన్నమాట. సమ్ పీపుల్స్కి 60 డేస్ కూడా వస్తుంది. అది ఎలా అంటే ఎగ్జామ్ డేస్ చూసుకున్నట్లయితే 30th సెప్టెంబర్ నుంచి 14th నవంబర్ అంటే దాదాపు మనకి 40+ డేస్ అనమాట. సో ఇన్ని రోజులు మనకి ఎగ్జామ్ జరుగుతుంది అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక ఎగ్జామ్ మోర్ దాన్ అ మంత్ 1.5 month జరుగుతుందంటే ఎంత కాంపిటీషన్ ఉండాలి. ఆ కాంపిటీషన్ తగ్గట్టు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనము ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ అనమాట. మనం చూసుకున్నట్టయితే ఈ 2024 నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. 9,000+ పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన స్టూడెంట్స్ 57 lakhs. సో 57 lakhs మెంబర్స్ మనకి హ్యూజ్ నెంబరే. బట్ ఇంతమంది అప్లై చేశారు కదా, ఇంతమందిలో 50% కూడా ఎగ్జామ్కి అటెంప్ట్ చేయరనమాట. సో చాలా వరకు 45 to 50% మాత్రమే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారు. సో అందులో కూడా జెన్యున్గా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు 15 to 20% మాత్రమే ఉంటారు. అంటే మీరు అనలైజ్ చేసుకోవచ్చు, ఒక పోస్ట్కి దాదాపు 200 నుంచి 250 క్యాండిడేట్స్ పోటీ చేస్తారనమాట. సో దీంట్లో మరి మీరు జెన్యున్ క్యాండిడేట్స్ లాస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు, సో వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసినా కూడా ఒక పోస్ట్కి అరౌండ్ 100 to 150 మెంబర్స్ ఉంటారు. సో ఒక పోస్ట్ కావాలంటే అంతమందికి మీరు కాంపిటీషన్ ఇవ్వాల్సి వస్తుంది. మనం టుడేస్ క్లాస్లో కంప్లీట్గా డిస్కస్ చేద్దామా. సో రెస్ట్ ఉన్న ఈ డేస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా మనం స్టడీ చేయాలి అండ్ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది. సో ఫ్యూ మెంబర్స్ ఆల్రెడీ మేబీ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఆల్రెడీ బుక్స్ ఉంటాయి, వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది వాళ్ళ టీచర్స్ నుంచి, వాళ్ళ కోచింగ్ సెంటర్స్ నుంచి. మీరు అవి ఫాలో అవ్వచ్చు. ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేస్తున్నారో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. బికాజ్ సెల్ఫ్ స్టడీ ఎలా అంటే మనమే అన్ని వేసు మనం చూసుకోవాలి. ఇప్పుడైతే మీరు సర్చ్ చేసి మీరు నేర్చుకున్నారు అంటే డెఫినెట్లీ అది మీకు ఫర్ ఎవర్ గుర్తుండిపోతుంది అనమాట. ఆ టాపిక్స్ కానీ ఆర్ మీరు చదివిన ప్రిపరేషన్ కానీ ఎవ్రీథింగ్ మీకు గుర్తుండిపోతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం చెక్ చేద్దామా. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి ఎవరికైతే 30th సెప్టెంబర్ ఉంటుందో 30 to 40 డేస్ మాత్రమే ఉంది. సో ఈ 40 డేస్లో మీరు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఎవరైతే నవంబర్ మంత్లో ఉందో వాళ్ళకి 2 months అనేది దొరుకుతుంది. ఓకేనా. సో అక్టోబర్ దొరుకుతుంది అండ్ మనకి ఇక్కడ సెప్టెంబర్ కంప్లీట్ మంత్. సో 2 months, మోర్ దాన్ 2 months మీరు కొద్దిగా ఏదైతే మీకు స్ట్రగుల్ అవుతున్న టాపిక్స్కి ఎక్కువ టైం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఒకసారి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ ప్లస్ హవల్దారు బోత్ రెండు పోస్టులకి 2 different పోస్టులకి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. బట్ హవల్దార్కి Tier 1 ఎగ్జామ్తో పాటు మళ్ళీ అడిషనల్ సో ఫిజికల్ ఎఫిషియన్సీస్ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. సో అది ఎక్స్ట్రా ఉంటుంది ఎవరైతే హవల్దార్ పోస్ట్కి ప్రిఫర్ చేస్తున్నారో. అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి రన్నింగ్ అండ్ హైట్ వెయిట్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. సో మనం ఓవరాల్గా ఎంటీఎస్ మనం చూసుకున్నట్టయితే మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుందేమో. సో మనకి ఇంగ్లీష్తో పాటు పైన ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ తెలుగులో కూడా మనకి క్వశ్చన్ని చూసే విజిబిలిటీ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు ఆప్షనల్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారు. లేదంటే డిఫాల్ట్గా మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే కనిపిస్తుంది క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ మనం కొద్దిగా ఫోకస్ చేసుకున్నట్టయితే మనకి ఎలా జరుగుతుంది, ఒకే ఒక ఎగ్జామ్ నేను ముందు నుంచి చెప్తున్నాను, ఒకే ఒక ఎగ్జామ్. సో విచ్ విల్ డిసైడ్ మీకు పోస్ట్ వస్తుందా రాదా అనేది. ఆ ఒక ఎగ్జామ్లో కూడా జస్ట్ 2 subjects మాత్రమే మీరు ఫోకస్ చేయాల్సినది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు 2022 నుంచి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కొద్దిగా చేంజ్ అయింది కాబట్టి మనకి సెషన్స్లో డివైడ్ చేశారు. సో సెషన్ 1, సెషన్ 2 అనమాట. సెషన్ 1 సో మీరు ఎప్పుడైతే మీరు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు సిస్టమ్ మీద కూర్చుంటేనే ఫస్ట్ సెషన్ 1 అనేది ఓపెన్ అవుతుంది అనమాట డిఫాల్ట్గా. సో అక్కడ మీకు న్యూమెరికల్ మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ ఈ 2 subjects క్వశ్చన్స్ మీకు కనిపిస్తాయి. సో మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్ ఉంటుంది, రీజనింగ్ 20 క్వశ్చన్. మనకి 60 మార్క్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్కి 3 marks ఇస్తున్నారు, 45 minutes టైం లైన్ ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు ఈ 2 subjectsలో ఏదైతే ఉందో ఇది ఓవరాల్ కట్ ఆఫ్ అనమాట. ఓకేనా. సెక్షనల్ కట్ ఆఫ్ లేదు లైక్ బ్యాంకింగ్ లాగా. అంటే మ్యాథమెటిక్స్లో పర్టికులర్గా ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి, రీజనింగ్లో అయినా ఇలా లేదనమాట. రెండు కలిపి మీకు ఎన్ని వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ మనకు సెషన్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దీనికి మీకు అవుట్ ఆఫ్ తెచ్చుకున్న ఈ మార్క్స్ మీకు యూస్ఫుల్ ఉండదన్నమాట, మెరిట్ లిస్టులో తీసుకోరు. సో సెషన్ 1 ఓపెన్ అవుతుంది, ఈ 2 subjects మీకు క్వశ్చన్ కనిపిస్తాయి, ఇక్కడ క్వాలిఫై అవ్వాలి. సో క్వాలిఫై ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనరల్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూ 25% ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి 30% అంటే మ్యాక్సిమం ఇక్కడ 36 marks అలా వస్తుందన్నమాట అవుట్ ఆఫ్ 120కి. సో 120కి 36 అంటే మనకి 12 questions అనేది రైట్ అవ్వాలి. ఓకేనా. అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్లో మీరు 12 questions అనేది కరెక్ట్గా చేయాలి. సో ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో మీరు రాంగ్ అయినా దానికి మీరు మైనస్ చేయరనమాట. సో మీకు వచ్చినా తెలిసినా తెలియకపోయినా కూడా మీరు అటెంప్ట్ చేయండి.
వదిలేయకండి. సెషన్ 1 మాత్రమే గుర్తుపెట్టుకోండి. సెషన్ 1 మాత్రమే. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం సెషన్ 2 చూసుకున్నట్టయితే మనకి జీఎస్ అండ్ ఇంగ్లీష్ విచ్ విల్ డిసైడ్ అవర్ ఫ్యూచర్. ఓకేనా? సో ఎక్కువ స్కోప్ ఉంటుంది మనకి ఎస్ఎస్సిలో జీఎస్ అండ్ ఇంగ్లీష్. ఇక్కడ ఈ 2 సబ్జెక్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 25 క్వశ్చన్స్, 75 అవుట్ ఆఫ్ 150 మార్క్స్కి మీకు ఎంత వచ్చాయనేది అదే మీకు డిసైడ్ చేస్తుంది. ఓకేనా? 45 మినిట్స్ టైం లైన్ దీనికి కూడా. మ్యాక్సిమం మనకి 45 మినిట్స్ బిలో 1 అవరే. సో మీకు ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ పెరుగుతున్నాయి అండ్ ఇవి డిసైడింగ్ ఫ్యాక్టర్. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ మీరు 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి జీఎస్ పోర్షన్. సో మీరు 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలంటే మీరు మాక్ టెస్ట్లో ఎవ్రీడే ఇవ్వాలన్నమాట. ఇక్కడ 45 మినిట్స్ టైం లైన్ ఉంది కదా. సో మీరు 15 మినిట్స్ జీఎస్ కంప్లీట్ చేసేస్తే మీకు రిమైనింగ్ 10 మినిట్స్ మీరు మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్ మీద స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ అవి వస్తుంది కాబట్టి కొద్దిగా మీరు చూడాల్సి వస్తుంది. గ్రామర్ అండ్ ఎర్రర్ ఏది వస్తుంది, ప్రజెంటా, పాస్ట్, ఫ్యూచరా అండ్ వర్బ్స్ ఏంటి అన్నట్టు. ఓకేనా? సో మీరు జనరల్ అవేర్నెస్ మ్యాక్సిమం 15 to 20 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి చూడాలి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం లైన్. మీరు ముందే డిసైడ్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే మీరు ఎగ్జామ్లో మీరు భయపడకుండా ఈజీగా ఇవ్వగలరు అనమాట. ఎందుకంటే టైం లైన్ మీకు అర్థమవుతుంది. ఓకే 15 to 20 మినిట్స్లో నేను జీఎస్ కంప్లీట్ చేయాలి. సో నేను ఫస్ట్, సెకండ్, 3 రౌండ్స్లో చూడాలి, పేపర్ని కంప్లీట్ చేసేసేయాలి. అండ్ ఇంగ్లీష్. సో ఇలా మీరు ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ రైట్ చేస్తే 3 మార్క్స్ వస్తుంది. అదే ఒక క్వశ్చన్ రాంగ్ అయిందనుకోండి, ఓకేనా, మీరు అటెంప్ట్ చేశారు, అది రాంగ్ అయింది, -1 మార్క్స్ తీస్తారు. మీకు ఒక క్వశ్చన్ వచ్చింది, అది మీకు తెలియదు, మీరు అటెంప్టే చేయలేదంటే మీకు 0 అనమాట. ఓకేనా? సో మీరు అటెంప్ట్ చేసి రాంగ్ చేస్తే -1 ఉన్న మార్క్స్లో నుంచి లూజ్ అవుతారు. అందుకే వెరీ కేర్ఫుల్గా ఇక్కడ మీరు అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ మనం చూసుకున్నట్లయితే 150కి మినిమం మనకి 132 నుంచి 140+ వరకు కూడా వెళ్ళాయి అనమాట కొన్ని స్టేట్లో. మన సౌతర్న్ స్టేట్ అంటే మన తెలంగాణ చూసుకోవచ్చు, ఆంధ్ర చూసుకోవచ్చు, తమిళనాడు, కర్ణాటక ఆల్ మనకి 132+ ఈ రేంజ్లో వెళ్ళాయి అనమాట అవుట్ ఆఫ్ 150కి. ఓకేనా? ఎగ్జామ్ రాస్తూనే మీరు కట్ ఆఫ్ రీచ్ అయ్యారంటే నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ దెన్ జాబ్ పోస్టింగ్ ఉంటుంది. హవల్దార్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్లు, తర్వాత జాయినింగ్ ఇస్తారనమాట. ఓకేనా? సో ఈ 2 సబ్జెక్ట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎక్కువ ఫోకస్ చేయాల్సినది. అండ్ ఇది కూడా మనము డెఫినెట్లీ మనం క్వాలిఫై అవ్వాలి. వీటి మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయాలన్నమాట. బట్ రీజనింగ్ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి మీకు సేవేజ్. రీజనింగ్లో మీరు ఒక్క 1 మంత్ ఎవ్రీడే 1 అవర్ 2 అవర్స్ మీరు స్పెండ్ చేశారనుకోండి, మీరు 20కి 20 క్వశ్చన్స్ మీరు చేసేయచ్చు, ఈజీగానే ఉంటుంది. యాప్టిట్యూడ్లో అట్లీస్ట్ మీరు ఒక 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కూడా మ్యాథమెటిక్స్లో దట్ ఈస్ ఎనఫ్, మీరు క్వాలిఫై అయిపోతారు. నేను ఎప్పుడు చెప్తాను, ఏ ఎగ్జామ్ అయినా అవ్వచ్చు, అది సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిజిఎల్ ఆర్ ఆర్ఆర్బి, జేఈ ఎగ్జామ్స్ ఆర్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్, మనము ఫస్ట్ చూడాల్సినది సిలబస్ అన్నమాట. ఎందుకంటే సిలబస్ తెలిస్తేనే కదా, ఓకే మనము ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఓకే ఇక్కడ ఇచ్చారు ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇస్తున్నారు, సో వెళ్ళి మనము దాని మీద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, సో వీటిని ఫాలో చేయాలి. సో ఇక్కడ లేని సిలబస్ని మీరు చదివి వేస్టే కదా. ఓకేనా? అందుకే మనము ఈ సిలబస్ అంతా ఆల్రెడీ మనము ఒక నోట్బుక్ తీసుకొని దాంట్లో క్లియర్గా మనం రాసుకోవాలి. ఓకే ఎంటీఎస్కి అయితే ఈ సిలబస్. సో ఫస్ట్ మనకి నంబర్ సిస్టమ్ వస్తుంది, దాంట్లో ఈ టాపిక్స్ వస్తాయి, బాడ్ మార్క్స్ వస్తుంది, యావరేజెస్ వస్తుంది, డిస్కౌంట్, ఇదంతా. అంటే ఇది నాట్ అడ్వాన్స్ మ్యాథమెటిక్స్, 10th లెవెల్ మ్యాథమెటిక్స్. ఎందుకంటే మనకి ఎంటీఎస్ హవల్దార్ బోత్ 10th లెవెల్ పేపర్ కాబట్టి మనకి 10th లెవెలే ఇక్కడ అడుగుతారనమాట, నాట్ మోర్ దాన్ దిస్. ఓకేనా? సో మీరు మ్యాథమెటిక్స్లో వీక్ అనుకుంటే జస్ట్ మీకు ఏదైతే కొద్దిగా ఓకే అనిపిస్తుందో ఆ టాపిక్స్ మీద మీరు పిక్ చేసుకొని ఇది ప్రిపేర్ అవ్వండి. రీజనింగ్ మ్యాక్సిమం మ్యాథ్స్ మీరు అవుట్ ఆఫ్ 18 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాల్సినదే. అండ్ మీకు వచ్చినా రాకపోయినా ఫస్ట్ సెషన్ కాబట్టి ఈ 2, సో మీరు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్కి 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే అక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు, మనం రాంగ్ చేసినా మన మార్క్స్ ఏమీ లూజ్ అవ్వం అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మనకి రీజనింగ్లో వెర్బల్, నాన్ వెర్బల్ వస్తుంది. ప్రీవియస్ ఇయర్ ఒక 1-2 వీడియోస్ మీరు చూసారనుకోండి యూట్యూబ్లో, అదే మీకు అయిపోతుంది. పేపర్స్ అనేది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయాలి. సో దీంట్లో వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పేపర్స్ 21 నుంచి నేను ఎంటీఎస్ మీద చేశాను. సో లాస్ట్ ఇయర్ పేపర్స్ అన్నీ ఉన్నాయి, మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, మీకు ఐడియా వస్తుందన్నమాట. ఓకే ఈ టైప్లో మనకి పేపర్ ఇస్తున్నారు. ఫైన్. నెక్స్ట్ జీకే అండ్ జిఎస్. సో జీకే అండ్ జిఎస్ అనేది ఓషన్ లాంటిది, ముందు నుంచి చెప్తూనే ఉంటాను. మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటుంది అనమాట. బట్ మనకి జీకే జిఎస్ మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే ఎలా అంటే డెఫినెట్లీ హిస్టరీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు.
ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది, మిడ్వేల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ హిస్టరీ ఉందన్నమాట. ఇప్పుడు మనకి మోడర్న్ హిస్టరీలో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1 ఇయర్ది మీరు ప్రిపేర్ అవ్వాలి, నాట్ 6 months. మనకు ఒలింపిక్స్ కూడా జరిగాయి కాబట్టి డెఫినెట్లీ దాంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. స్టడీస్ ఆర్ట్ అండ్ కల్చర్, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎవ్రీథింగ్ 10th రిలేటెడ్ సబ్జెక్ట్ అడుగుతారు అంటున్నారు. బట్ ఇది కొద్దిగా మీరు ఫోకస్ చేయాల్సిన, ఎందుకంటే ఇది మనకి ఈ మార్క్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెరిట్లో. అండ్ ఇంగ్లీష్, సో ఇంగ్లీష్కి స్కోప్ ఉంది కాబట్టి మనం దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సే లేదనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్లో ఒకాబ్, ఓకేనా, ప్లస్ గ్రామర్ 2 టాపిక్స్గా డివైడ్ అవుతుంది. గ్రామర్ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఏవైతే రూల్స్ ఉన్నాయో మనకి నెంబర్ 60, 120 ఇలా డిఫరెంట్ ఉంటుంది. సో మనకి అన్ని అవసరం లేదు. ఎంటీఎస్కి ఎంత పాసిబిలిటీ ఉందో మీరు కొన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా. గ్రామర్ ఒక 60 రూల్స్ మీరు ఐడియా పెట్టుకున్నారంటే దట్ ఈస్ ఎనఫ్. అండ్ వొకాబులరీ, సో వొకాబులరీ మనకి సినోనిమ్స్ వస్తాయి, యాంటనిమ్స్ వస్తాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియం ఫ్రేజెస్, దీనికి తోడు ఇంకొకటి ప్లస్ మనకి కాంప్రహెన్షన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, క్లోజ్ టెస్ట్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో ఇవన్నీ మీకు ఎలా మీరు ఇవన్నీ చూడాలి అంటే డెఫినెట్లీ బుక్స్. ఓకే, సో మీరు కోచింగ్ తీసుకుంటుంటే ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి నో వరీస్. బట్ ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేస్తున్నారో జస్ట్ లాస్ట్ ఇయర్ పేపర్స్ ఒకటి డౌన్లోడ్ చేస్తే సరిపోదుమా, మీకు బుక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ మీతో బుక్స్ అనేది ఉండాలి వీటికి సంబంధించి. అప్పుడే కదా మీరు నేర్చుకోగలరు. వితౌట్ ఏదో ఒక మనకి సోర్స్ ఉండాలి. ఇప్పుడు ఈ టాపిక్స్ మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? సో ఇదంతా మనకి ఇప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది, అన్నీ ఒక కొలాబరేటెడ్గా ఉండదు అనమాట. వెరీ రేర్ అలా దొరకడం. సో మనం అన్నీ గ్యాదర్ చేసుకోవాలంటే టైం పడుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ మనం కొద్దిగా అఫోర్డ్ చేసుకొని బుక్స్ తీసుకున్నామంటే అది ఫర్ ఎవర్ మనతోనే ఉండిపోతుంది అనమాట. ఓకేనా, సో ఆ బుక్స్ కూడా చెక్ చేద్దాం ఏది మనకి ఇంపార్టెంట్ అనేది. తెలుగులో ఎక్కువ బుక్స్ లేదమ్మా, తెలుగులో కూడా అడుగుతూ ఉంటారు ఏదైనా బుక్స్ రెఫర్ చేయండి. నేను చెక్ చేస్తాను అనమాట మ్యాక్సిమం, బట్ ఐ డెంట్ ఫైండ్ గుడ్ బుక్స్. సో మ్యాక్సిమం ఇంగ్లీష్ రిలేటెడ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, మనకి తెలుగులో ఉండదు కాబట్టి మనకి వీ హ్యావ్ టు బై ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో జనరల్ అవేర్నెస్ అనేది మనకి తెలుగులో కూడా ఉంటాయి అన్నమాట మనకి ప్రీవియస్ ఇది. సో ఇఫ్ మీరు ఆప్ట్ చేసుకున్నట్టయితే మనకి క్వశ్చన్ ఇంగ్లీష్లో కనిపిస్తుంది, తెలుగులో కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ మచ్ డిఫరెంట్. మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు, బేసిక్ ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనకి ఇక్కడ కొద్దిగా మనకి ఇంగ్లీష్లో కొద్దిగా మనం అలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందంటే ఇదర్ రీజనింగ్ ఆర్ మ్యాథమెటిక్స్ అనమాట. సో ఇక్కడ మనకి కొద్దిగా బేసిక్ ఇంగ్లీష్ కరెక్ట్ లేకపోతే మన క్వశ్చన్ని రాంగ్గా అర్థం చేసుకొని మనం మన టైప్లో ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మనకి తెలుగులో విజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు చేయగలరు. సో మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అనలైజ్ చేస్తుంటే సో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే జనరల్ అవేర్నెస్ హిస్టరీకి సంబంధించి ఏ క్వశ్చన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ టాపిక్ నుంచి అంటే ఫస్ట్ హిస్టరీ. సో మోస్ట్ వెయిటేజ్ మనకి హిస్టరీ, ఆర్ట్, కల్చర్ అండ్ డాన్స్ ఫామ్స్ రిలేటెడే వస్తుందన్నమాట. ఓకేనా, సో హిస్టరీలో 5 to 6 క్వశ్చన్స్ మనకి అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి ఆర్ట్, కల్చర్, డాన్స్ ఫామ్స్ వీటి రిలేటెడ్ మనకి 6 to 7 క్వశ్చన్స్ అడుగుతారనమాట. పాలిటిక్స్ సంబంధించి 1 to 2, కరెంట్ అఫైర్స్కి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతారు. బుక్స్ రిలేటెడ్ మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అడుగుతారు. సమ్ టైమ్స్ మనకి 2 books కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఎకనామిక్స్ రిలేటెడ్ 1 అండ్ బయాలజీ రిలేటెడ్ 1 or 2 క్వశ్చన్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్. అంటే ఫిజిక్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగితే అడగచ్చు, లేదంటే లేదు. సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమిస్ట్రీ కూడా. సో ఇలా మనకి ఉందన్నమాట. ఏ టాపిక్స్ మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సినది ఒకటి హిస్టరీ, తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అనమాట. సేమ్ మనం ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఆర్ క్లోజ్ టెస్ట్ మనకి ఇలా 5 క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో మనకి అండర్ ద లైన్స్, సో రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్ రిలేటెడ్ అండ్ ఎర్రర్ కరెక్షన్ వస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తుంది, సినోనిమ్స్ అండ్ స్పెల్లింగ్ కరెక్షన్స్, ఓకేనా, యాంటనిమ్స్, యాక్టివ్ పర్సివ్ వాయిస్ అండ్ ఇడియమ్స్, ఫ్రేజెస్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో వీటి రిలేటెడ్ ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. మనకి క్లోజ్ టెస్ట్ లేదా కాంప్రహెన్షన్లోనే మనకి 5 marks అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ రిమైనింగ్ మనకి సినోనిమ్స్ 2 అడుగుతారు, యాంటనిమ్స్ 2 అడుగుతారు సమ్ టైమ్స్, లేదా సినోనిమ్స్ 1, యాంటనిమ్స్ 2. సో ఈ 2 రిలేటెడ్ మనకి 3 questions అయితే వస్తాయి. స్పెల్లింగ్ కరెక్షన్స్ కూడా 2 questions మనకి అడుగుతారు. ఇడియమ్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ 1, 2 questions ఇవే మనకి అడుగుతారు అనమాట. సో గ్రామరు ప్లస్ వొకాబులరీ బోత్ ఇంపార్టెంట్. మీరు వొకాబులరీ
గ్రామర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి మ్యామ్. గ్రామర్ కొద్దిగా మీకు రూల్స్ అనేది ఐడియా ఉండాలి. సో మీరు ఇప్పటి నుంచి ఎవ్రీ డే మీరు ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేశారు అనుకోండి, డెఫినెట్లీ మీకు అది వచ్చేస్తుంది అనమాట. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ అండ్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ అనేది మ్యాక్సిమం లాస్ట్ మీరు 5 years పేపర్స్ తీసుకొని అది సాల్వ్ చేశారంటే మీకు దాంట్లోనే అడుగుతారనమాట. రిపిటేషన్ కూడా జరుగుతూనే ఉంటుంది ఎంటీఎస్లో. ఇప్పుడు మనకి 45 days ఎగ్జామ్ జరిగింది అనుకోండి, ఎవ్రీడే మనకి 3 to 4 shifts జరుగుతూ ఉంటాయి అనమాట. సో అక్కడ కూడా మనకి రిపిటేషన్ అనేది అడుగుతుంది. సో మార్నింగ్ అడిగిన సినోనిమ్స్ నెక్స్ట్ డే మనకి నెక్స్ట్ షిఫ్ట్లో అడగచ్చు అనమాట. యాంటోనిమ్స్ సేమ్ వర్డ్కి. సో ఇలా కూడా మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎవ్రీ ఎగ్జామ్కి నేను అదే చెప్తాను. అందుకే బుక్స్ అనేది కొన్ని తీసుకోవాలన్నమాట. బుక్స్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, రీజనింగ్. సో రీజనింగ్ మిరంత్ పబ్లికేషన్ మీరు ఇది చూసుకోవచ్చు, లేదా ఎస్టాన్ మనకి వర్బల్ నాన్ వర్బల్ అనేది వస్తుంది, అది కూడా తీసుకోవచ్చు. ఈ ఫాస్ట్ ట్రాక్ అనేది మీరు ఎప్పుడైతే ఎంటీఎస్తో పాటు మీరు సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ప్రిపేర్ అవుతున్నారంటే ఈ బుక్ మీతో కంపల్సరీ ఉండాల్సిన బుక్ మా. చాలా బాగుంటుంది. అండ్ ఇంగ్లీష్కి, సో ఇంగ్లీష్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ బుక్ ఈజ్ వెరీ ఫేమస్, వెరీ వెరీ చాలా బాగుంటుంది. మీకు వొకాబులరీ మోర్ దాన్ మొత్తం అంతా దీంట్లోనే కవర్ అవుతుంది. ఈ బుక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిఫరెన్స్ మీరు బ్లాక్ బుక్ తీసుకోండి. ఒకవేళ వీటితో పాటు మీకు అడిషనల్గా కావాలంటే మీరు నియన్ క్లాసెస్ది ఈ బుక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా బాగుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనకి లూషెంట్. సో ఎవ్రీ ఎగ్జామ్కి మీకు కవర్ అవుతుంది. ఒకవేళ మీరు ఆర్ఆర్బీ జేఈ అప్లై చేసినా కూడా ఫర్ దెమ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్ అనమాట. లూషెంట్ జనరల్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ ఉంటుంది దీంట్లో. కరెంట్ అఫైర్స్కి, కరెంట్ ట్రెండ్స్, కొద్దిగా పాలిటీ రిలేటెడ్, కొద్దిగా ఎకనామిక్స్, పాలిటీ రిలేటెడ్ కూడా కావాలి అనుకుంటే మీకు ఎన్సీఆర్టీ జనరల్ స్టడీస్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కిరణ్ పబ్లికేషన్స్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకి రిలీజ్ అవుతాయి ప్రీవియస్ ఇయర్ సాల్వ్ పేపర్. ఒకవేళ మీరు మార్క్ టెస్ట్ ఎక్కువ మీరు అమౌంట్ స్పెండ్ చేయలేకపోతున్నారు అంటే మీరుతో ఉండాల్సిన బుక్ ఇవి అనమాట. మీకు ఒక ఎగ్జామ్కనే కాదు, మల్టిపుల్ ఎగ్జామ్కి మీకు యూస్ఫుల్ అయ్యే బుక్స్ అనమాట, మాక్ టెస్ట్వి. సో ప్రీవియస్, ఎందుకంటే అన్ని ప్రీవియస్ ఇయర్ ఒకేసారి కలెక్ట్ చేయాలంటే పీడిఎఫ్ చదవాలంటే మనకి సమ్టైమ్స్ హెడేక్ వస్తుంది అనమాట, స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల. బట్ బుక్స్ వీ విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్. సో బుక్స్ మనకి ఎప్పుడు ఉంటే, సో ఏ టైంలో అయినా కూడా మనం తీసుకొని మనం రివైజ్ చేసుకొని ఓకే ఈ క్వశ్చన్ ఆ టైప్లో వచ్చింది, ఎలా సాల్వ్ చేస్తారు. సో దీంట్లో క్వశ్చన్స్, ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్ ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట ప్రీవియస్ ఇయర్ పేపర్స్. సో మీరు పైన మెన్షన్ చేసిన బుక్స్ లేకపోయినా కూడా అట్లీస్ట్ ఇదన్నా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి మా. సెల్ఫ్ స్టడీ వాళ్ళకి డెఫినెట్లీ బుక్స్ ఈజ్ ద మెయిన్ సోర్స్. ఫోకస్ చేయాల్సినది మనము సిలబస్ ఏంటుంది దాన్ని కంప్లీట్ చేయడానికి చూడాలి. నెక్స్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. థర్డ్, మీరు ఎవ్రీడే మాక్ టెస్ట్ ఫాలో అవ్వాలన్నమాట. ఎవ్రీడే మాక్ టెస్ట్ ఫాలో అయ్యి ఎక్కడైతే మీరు ల్యాగ్లో ఉన్నారు మరి అగైన్ ఫోర్త్ మేము ఏం చేయాలి, రివిజన్ చేయాలి. అండ్ ఎవ్రీడే మినిమం మీరు 5 to 6 hours స్టడీకి ఇవ్వాలి. బికాస్ కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. మీకు పోస్టులు ఎక్కువైనాయని కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. ఎంటీఎస్ ఎగ్జామ్ 10th లెవెల్తో పాటు డిగ్రీ వాళ్ళు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా రాస్తారు. బట్ లిమిట్ 27 వరకు ఉంది కాబట్టి మోర్ దాన్ ఎక్కువ ఉండదన్నమాట గ్రాడ్యుయేషన్ ఆ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకొని మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని మీరు ఒక సిన్సియర్గా ఫాలో అవుతే దెన్ యూ విల్ బీ ఇన్ అ ట్రాక్ మా. లేదంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ, ఎందుకంటే సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు స్ట్రగుల్ హార్డ్ అనమాట. ఈ బుక్స్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసి థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.